రాపిడ కొట్టుకుంటాడు ప్లస్ మళ్ళీ ఇబ్బంది దగ్గర పోతాడు అంత చిచ్చరేసాలు గంజాయి గింజాయి ఇలా రాసి కడుకు అయ్యేని కారణం వీడు. మిమ్మల్ని లేపింది పెద్ద మనిషి ఏమన్నదే వచ్చి లేపి ఎన్ని గంటల ప్రాంతంలో నా మనవడు అనుకుని నమ్మి తలుపు తీసింది. తలుపు తీసాలకే లోపల గదిలో పెట్టుకుంటారు. ఇక మొదలు మెల్లి అడుగులు తీసుకుంటూ పోతాను. అక్కడ బాత్రూమ్ ఉన్నది కదా, ఆడదాని మొగని గట్టిన ముఖం పెట్టేసుకుంటే గిరి చూసిన ఆయనకు గీరికి వచ్చింది పడ్డదే. మా వదిన లేపిన, మా కొడుకుని లేపిన, విని మా మనోడు వాడు మా సీని గారు వాని లేపిన, ఇంకిద్దరు మనుషులు లేపిన. అక్కడ పోయి ఆ తలుపు తడటానికే 3 అయింది. నీతోనేమన్నా చెప్పిందా ఇట్లా చేసిన బిడ్డ వీడు ఆడు అని? మన ఏం చెప్పింది, దానం చెయ్యి దేవుడికి బొండిగా విసికిండు. అప్పటికి బ్లడ్ ఏమైనా కారుతుందా ఇట్లా మెడల్ పోనేమన్నా? ఇప్పుడు రాజవ్వ మనవాడు ఎవరైతే ఓంకారెడ్డి లేడేమో హైదరాబాద్ ఉండనుకుంటున్నా నేను. యాక్చువల్ అబ్బాయి ఇక్కడ ఈ అబ్బాయి నీ దోస్తేనా ఈ రాజేష్ అన్న అబ్బాయి? నా దోస్తే. నీకేమైనా అలవాటు ఉన్నాయా తాగుడు గంజాయి ఇట్లా? గంజాయి ఏం లేదు, ఓన్లీ తాగుడు అయితే అలవాటు ఉన్నది. నీ దోస్తే మీ నాయనమ్మని ఈ విధంగా చేసిండు అన్నప్పుడు నువ్వేమైనా ఫోన్ చేసినావు ఆయనకి? ఆయనకి నేను ఏం చేయలేదు, ఆయననే నాకు ఫోన్ చేసి అడిగాను. రాజేష్ నీ దోస్తే కాబట్టి ఏమేమి అలవాట్లు ఉన్నాయి జెన్యున్ గా కరెక్ట్ గా చెప్పు. లేడు కాబట్టి అబద్ధం చెప్పొద్దు, కరెక్ట్ గా ఏమేమి అలవాట్లు ఉన్నాయి? అన్ని అలవాట్లు ఉన్నాయి, తాగుడు గంజాయి అన్ని అలవాట్లు ఉన్నాయి అతనికి. మీకు ఎలాంటి న్యాయం కోరుతా ఉన్నారు, ఏమనుకుంటున్నారు? ఎన్కౌంటర్ అన్న వేయాలి, లేకపోతే మాకన్నా అప్ప చెప్పాలి, అవన్నీ అంతే. మేము చూసుకుంటాం, మాకు అప్ప చెప్తే. మిమ్మల్ని లేపింది పెద్ద మనిషి ఏమన్నదే వచ్చి లేపి ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చి? మరదేనా? అయితే నేను 2 ప్లాన్లు తిరుగుతాయి నాకు. తిరిగితే సపరేట్గా నాకు ఇంటి రాదు. ఇక గీరవన్నా నేను కరెక్ట్ 1 గంటకు వచ్చిండు వాడు. మా మనోడే అనుకున్నా, నేను అనుకున్నా, వాడని నదలేదు కదా. బండి వచ్చిందా ఇడికి? బండి ఇంటికి దాకా పోయింది. బండి తీసుకొని ఇంటి దాకా పోయిండు. పోయినాక మా మనోడు అనుకుని అనుకున్నా, దాని మనం ఎందుకు లేపుతా అనుకోగానే వరకు అది నా మనోడు అనుకుని నమ్మి తలుపు తీసింది. తలుపు తీసాలకే లోపల గొల్లెం పెట్టుకుంటారు. గొల్లెం పెట్టిండు. గొల్లెం పెట్టుకుని దానమ్మనే పెట్టుకున్నాడు. నేను అనుకున్నామా, నాకేమరక అలా మనవాడేమో నువ్వు అనుకున్నా. నేను అనుకున్నా. అయ్యేటాళ్ళకు టైం కరెక్ట్ అయ్యేటాళ్ళకు 2 అయింది బాబు. 2 అయినాక మళ్ళీ బండి వేసుకొని పోతాను. ఎన్ని గంటలు ఉన్నాడే లోపల? 12 గంటలు 2 గంటలు ఉన్నాడా? గంట 12 కాదు, ఒకటి నుంచి 2 గంటల వరకు ఉన్నాడు ఇక్కడ. ఉన్నాడు. అరే మళ్ళీ పోతాను వీడు ఎవరు అనుకున్నా. ఆయన వాళ్ళకే ఇక మొదలు మెల్లి అడుగులు తీసుకుంటూ పోతాను. అక్కడ బాత్రూమ్ ఉన్నది కదా, ఆడదాని మొగని గట్టిన ముఖం పెట్టేసుకుంటే గిరి చూసిన. ఇటు మరి ఎందుకు మంచిది ఉండదు నేను చూడదు కదా. ఆయన వాళ్ళకు గీరికి వచ్చింది పడ్డదే. అరే నీ అవ గీ వచ్చినా నేను పిలిచినా వద్దు కదా, గిదెందుకు పడ్డదని లావట్టిన. ఇగో మెల్ల గిడు కూకుండా పెట్టు అన్నది. కూకుండా పెట్టినట్టు కూకుండా పడినాక ఇక్కడ జరిగింది. ఇంత ఒంటెలు పోసింది అరువేనే. సరే నాకు అవ్వాల్సి ఉంటుంది అది. సరే తీ అనుకున్నా. ఇగో అయ్యా నువ్వు అందరు దానం చేసినావు, నా దానం చెయ్యి అని నన్ను కాల్ చెయ్యి మొక్తాను. ఇక వదినే నువ్వు ఇప్పుడు నాకు అన్నం పెట్టినట్టే, నీ ఇంటికి నువ్వు వస్తే నన్ను చంపినంటారు. నీ మీదకి వస్తుంది, నా మీదకి వస్తుంది. ఇప్పుడు నువ్వు వీళ్ళు ఉండద్దు ఇక, నువ్వు నీ ఆకిట్లో కూకో, నేనే ఆడికి వస్తా అనగానే మా వదిన లేపిన, మా కొడుకుని లేపిన, విని లేపి ఇక మా మనోడే వాడు మా సీని గారు వాని లేపిన, ఇంకిద్దరు మనుషులు లేపిన. అక్కడ పోయి ఆ తలుపు తడటానికే 3 అయింది. ఆంబులెన్స్ వచ్చింది, సాగుల్లో వీళ్ళని అంతే. ఇంకా అబద్ధాన్ని చెప్పలేను ఇక. ఓకే కాదు ఏందే ఇది ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే అన్ని చూసిన వాళ్ళు కాబట్టి ఎట్లా ఎటు పోతుంది సమాజం అనిపిస్తుంది. చేసింది కదే వచ్చేది అంబులెన్స్ తీసుకొని పంపించేసారు. నీతోనేమన్నా చెప్పిందా ఇట్లా చేసిన బిడ్డ వీడు ఆడు అని? మన ఏం చెప్పింది, దానం చెయ్యి బొండిగా విసికిండు. అప్పటికి బ్లడ్ ఏమైనా కారుతుందా ఇట్లా మెడల్ పోనేమన్నా? మొత్తం కమిలిపోయింది కదా. ఇక ఆమె కొంగుతో తుడుచుకున్నదే, తుడుచుకుంది మొత్తం రక్తం బ్లడ్ ముక్కులకి. మా మరిది తిడతాడని ఆ రక్తం ఉంచుకోలే నామదట. నేను మరిదినే సొంతం, మా అన్నపైన. ఓకే ఇది పరిస్థితి. ఇతన్నే ఫస్ట్ ఇతని దగ్గరికి, ఎందుకంటే మరిది కాబట్టి కొడుకుడు ఉన్నాడు కాబట్టి ఏదైనా వీళ్ళే చూసుకునేది. ఎందుకంటే చెప్తే అబ్బాలే కదా బాబు. అవును 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 అట్లా
కాదే పెద్ద ఏంది ఈ పోరగాళ్ళు కావరం బట్టి ఏంది ఇదంతా అంటే మా మనోడు అంటే వీని కొడుకు ఆ. వాడు ఆ, ఇగో వీళ్ళు సోపతి విన్నప్పుడు వీనికి భయం ఉండాలి అసలు సోపతి ఏందని ఆ, అంతేనే కదా అవును ఆ, ఇక వాళ్ళు గట్ట విడిపోయినలు 2 బండ్లు ఒక తీరే ఉన్నాయి ఆ. వీని బండ వాని బండ ఏర్పాటు చేయకుండా ఈయన రాజా మనమని కూడా బండి ఉంది ఉన్నది వాడు చెప్పరా ఆ. లేదారా అదే ఉన్నాడా నీ కొడుకుడా వీడు కాదు వీని కొడుకు ఈయన కొడుకు ఈ పిల్లగాడేనా? అరే వంకర్గా ఇట్రా ఇక్కడ రా ఓంకార్ నువ్వేనా ఓంకార్వి ఓకే ఓకే ఓంకార్ ఇప్పుడు రాజవ్వ మనవడు ఎవరైతే మనవడి సోపతి అన్నారో ఓంకార్ ఇక్కడ లేడేమో హైదరాబాద్లో ఉండనుకుంటున్నా నేను యాక్చువల్ అబ్బాయి ఇక్కడ ఈ అబ్బాయే ఓంకార్ అనే వ్యక్తికి రాతం నీ దోస్తేనా ఈ రాజేష్ అన్న అబ్బాయి నా దోస్తే ఓకే చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉండేది నేను హైదరాబాద్కి వెళ్తున్నా అని చెప్పంగానే నేను అక్కడికి వెళ్ళంగానే మా బాబాయ్ ఇట్లా ఫోన్ చేసిండు ఇట్లా ఈయన వచ్చి కొట్టిండా అని ఎన్ని గంటలకు నువ్వు వీడికి బర్త్డే పార్టీకి కూడా వచ్చినావు అని చెప్పారు అంట పొద్దున వచ్చిన 10 గంటలకు వచ్చి 5:30కి వెళ్ళిపోయినా రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోయినాక మా బాబాయ్ ఫోన్ చేసిండు ఇట్లా నైట్ 2:30కి నేను అక్కడికి వెళ్ళినాక రూమ్ కాడికి ఎట్లా ఈయన క్లాస్మేటా ఈ రాజేష్ ఏంది అసలు చిన్నప్పటి నుంచి దోస్తే క్లాస్మేటే ఒక దగ్గరనే తిరిగినాం. ఓకే ఎంత ఉంటుంది నీ వయసు? నాది 18+. నీకేమైనా అలవాటు ఉన్నాయా తాగుడు గంజాయి ఇట్లా? నాకు గంజా ఏం లేదు. ఓపెన్గా చెప్పు. నేను ఏమంటున్నా తమ్మి, ఇది లైఫ్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, మీ అయ్య ఏం పని చేస్తాడు హైదరాబాద్లో? లేబర్ పని చేస్తాడు. మీరేం చేస్తారు? గొప్పల్లో కొడుకులు లెక్క మీరు బండ్ల మీద తిరుక్కుంటా షోకులు చేసుకుంటా. తప్పుగా అనుకోక, అంటే రేపు పొద్దున ఈ రోజు మీ అయ్య తండ్రి, రేపు పొద్దున నువ్వు కూడా తండ్రి అవుతావు. నీకు ఇప్పుడు తెలియదు ఆ పిల్లల బాధ, పిల్లలు చెడిపోతే ఆ బాధ అనేది నీకు ఇప్పుడు తెలియదు. నీకు పిల్లలు అయిన తర్వాత మీ అయ్య వాల్యూ నీకు అప్పుడు తెలుస్తుంది. నీ దోస్తే మీ నాయనమ్మని ఈ విధంగా చేసిండు అన్నప్పుడు నువ్వేమైనా ఫోన్ చేసినావు ఆయనకి, రాజేష్కి? ఆయనకి నేను ఏం చేయలేదు. ఆయననే నాకు ఫోన్ చేసి అడిగిండు ఎక్కడున్నావు అంటే నేను జనగంలో ఉన్నా అని చెప్పిన. హైదరాబాద్కి వెళ్తున్నాను కూడా చెప్పలేదు. ఎన్ని గంటలకు ఫోన్ చేసిండు నీకు? 11:30కి రాత్రి. నేను ఉన్నానా లేదా అని కనుక్కుందామని ఫోన్ చేసినట్టున్నాను. నేను జనగంలో ఉన్నా అని చెప్పిన, హైదరాబాద్కి వెళ్ళాలని కూడా చెప్పిన. చెప్తే సరే అనుకుంటా ఫోన్ కట్ చేసుకున్నాడు. ఇట్లా ఇంటికి వచ్చి ఇట్లా చేసినా అని మా బాబాయ్ ఇట్లా ఫోన్ చేస్తే మేము ఇక్కడికి హాస్పిటల్కి వెళ్ళిపోయినాం డైరెక్ట్గా. రాజేష్ మీతో పాటు నీ దోస్తే కాబట్టి ఏమేమి అలవాట్లు ఉన్నాయి జెన్యున్గా కరెక్ట్గా చెప్పు. లేడు కాబట్టి అబద్ధం చెప్పొద్దు, కరెక్ట్గా ఏమేమి అలవాట్లు ఉన్నాయి? అన్ని అలవాట్లు ఉన్నాయి. తాగుడు గంజాయి అన్ని అలవాట్లు ఉన్నాయి అతనికి. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఏమో మనకు తెలియదు సార్. పక్కన ఊర్లలో నుంచి సప్లై చేస్తారంట వీళ్ళు. ఓకే. డబ్బులు ఏ నుంచి వస్తాయి రాజేష్కి? ఏం పని చేస్తాడు ఈ అబ్బాయి? వాళ్ళ అమ్మ నాన్నని బెదిరించి అడుక్కుంటాడు. నేను పోతా అని వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని తిరుగుతాడు వీళ్ళ సోపతి బట్టి. ఓకే. నీతో ఉన్నప్పుడు ఎప్పుడన్నా అరే నేను గీళ్ళని ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, లేదంటే ఈ అమ్మాయి ఇట్లా లవ్ ఇట్లాంటి ఏమైనా పిచ్చి పిచ్చి మాటలు, లేదంటే ఇలాంటి రేప్ చేద్దాం అనుకుంటా, ఇలాంటి ఏమైనా మాట్లాడేటోడు? నాతోటి ఏం మాట్లాడకపోయేది, సైలెంట్గానే ఉండేది. తిన్నావా ఉన్నావా అని అంతే అడిగేది ఫోన్ చేసి. నాతోటి ఇట్లా ఏం మాట్లాడకపోయేది. ఓకే. ఏమైనా ఇంతకుముందు ఎవరైనా అమ్మాయిలతోని చాట్ చేయడం ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? మనోడికి లవర్ ఉందా? లేదు, లవర్ కూడా లేదు. బయట ఫ్రెండ్స్ వాళ్ళతోటి మాట్లాడతాడు. అమ్మాయిలతోటే. ఓకే. ఫ్రెండ్స్ అని మాట్లాడతాడు అమ్మాయిలతోటి కూడా. నువ్వు మరి నీకు ఈ సంఘటన తెలియంగానే నీ ఎంబడి తిరిగే మిత్రుడే కాబట్టి నువ్వేమైనా ఫోన్ చేసి అడిగే ప్రయత్నం ఏమైనా చేసినావు? నేను ఫోన్ చేయలేదు, అతనికి ఫోన్ లేదు అతని దగ్గర. అతని ఫోన్ కూడా డిస్ప్లే అయింది. వాళ్ళ నాన్న ఫోన్లోకి వెళ్ళి నాకు ఫోన్ చేసిండు ఏడున్నావు అని. ఇట్లా చెప్పిన జనగంలో ఉన్నా అని చెప్పిన. హైదరాబాద్ ముందు నుంచే నీకేమర్థమైంది? ముందు నుంచే నువ్వు ఉన్నావా లేదా ఇలాంటి లత్కోరు పని చేద్దామని ముందు నుంచే ప్లానింగ్లు ఉండనుకోవచ్చా? అట్నే అనుకోవచ్చు. ఓకే. అతను నేను ఉన్నానా లేనా అని కనుక్కొని ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిండు. నేను లేనని చెప్పినాక అట్లా జరిగింది ఇప్పుడు. ఓకే. వచ్చిన తర్వాత ఆయనతోని మీతోని ఇక మీరు అంతా దోస్తులే కాబట్టి మీదో బ్యాచ్ ఉంటుంది కదా, బిటాలియం. ఆ బిటాలియంలో ఎవరితోనన్నా ఏమన్నా చెప్పిండు, ఏదన్నా తాగిండు, ఎక్కడైనా కూర్చొని తాగిండు, ఇట్లాంటి ఏమైనా తెలిసిందా నీకు? అట్లాంటి ఏం చెప్పలే నాకు కూడా ఎవరు. నీకు ఫోన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడిండు? అంటే తాగినట్టున్నాడా, నార్మల్గా ఉన్నాడు? తాగినట్టే మాట్లాడిండు. నాలుగే కూడా తిరగలేదు అతనికి. ఎక్కడున్నావు అంటే ఇట్లా చెప్పేసిన నేను ఈడున్నా అని, పలానా దగ్గర ఉన్నా అని. ఇప్పుడు మాకు న్యాయం ఏం చేస్తారు మరి? మీరు మీడియా సపోర్ట్ ఇంకా కావాలి మాకు. 100%గా అంత దూరం నుంచి వచ్చినామంటే 100%గా ఇలాంటి ఇష్యూస్ కావచ్చు, ఈ ఇష్యూ కాదు ప్రతి ఇష్యూలో మేము ముంగటుంటాం. మా E960 కావచ్చు, GPR మీడియా కావచ్చు, మేము ప్రతిదీ టేకప్ చేస్తాం. కాబట్టి మీకు ఎలాంటి న్యాయం కోరుతా ఉన్నారు, ఏమనుకుంటున్నారు? ఎన్కౌంటర్ అన్న వేయాలి, లేకపోతే మాకన్నా అప్ప చెప్పాలి అవన్నీ, అంతే. మేము చూసుకుంటాం, మాకు అప్ప చెప్తే. మన ఎన్కౌంటర్ అన్న వేయాలి, లేదంటే మీకు అప్ప చెప్పాలని చెప్తా ఉన్నారు. ఏమన్నారు పోలీస్ డిపార్ట్మెంట్? ఏం చెప్పింది మీకు? పోలీస్ డిపార్ట్మెంట్ మా నాన్న వెళ్ళిండు అక్కడికి, నేను వెళ్ళలేదు. మా నాన్నకి చెప్పారు. నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందా? ఎట్లా మంచిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు? పడుతున్నా, సిగ్గు కూడా పడుతున్నా, కానీ ఊర్లో ముఖం చూపెట్టుకోలేకపోతున్నా. రేపు పొద్దున ఎన్ని రోజులు ఉన్నారే ఇలా నాన్న మనం ఈ రాజేష్ అనే వ్యక్తి ఇట్లా చేసిండ్రా, వీళ్ళు దోస్తాన్ చేసి అనే ఒక మచ్చ అయితే మీద వేసుకున్నావు కదా? వచ్చింది, ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఊర్లో కూడా సిగ్గొచ్చిందా ఇప్పుడన్నా నీకు? వచ్చింది. వాడు మాకు కావాలి, లేకపోతే ఎన్కౌంటర్ అన్నా చేయాలి, ఏదన్నా ఒకటి చేయాలి.
బయట బయట చెప్తారు ఇక్కడ పైసలు తీసుకున్నారు ఇట్లా తీసుకున్నారు అందుకనే మా వీళ్ళు ఇంట్లో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మా గురించి చెప్తారు. ఊరంతా అట్లా అంటారు మా గురించి. మేము పైసలు తీసుకున్నాం పైసలు తీసుకున్నారు మేము తీసుకున్నట్టే ఊరంతా అంటారు. ఏది వాళ్ళ దగ్గర ఏ పిల్లగాని రాజేష్ వాళ్ళ దగ్గర. అందుకనే వీళ్ళ ఇంట్లో ఏం సపోర్ట్ లేదు, గట్టిగా ఎవరు మాట్లాడతలేరు అని అంటారు ఊరంతా. నువ్వేం పని చేస్తావు హైదరాబాద్లో? ప్లంబర్ పని. ప్లంబర్ పని చేస్తావు. ఎంత వస్తుంది రోజుకి నీకు? రోజు 600. 600 వస్తే ఎంత ఇస్తావు ఇంట్లో? కరెక్ట్ చెప్పు. ఇంట్లో 7,000 ఇస్తా మంత్లీ. చెయ్యదు అట్లా. ఆ అబ్బాయి చెప్తున్నాడు నేనే సిగ్గుపడుతున్నా అని చెప్తున్నాడు అబ్బాయి. కొట్టొద్దు మీరు అట్లా, అది కరెక్ట్ కాదు. ఆ అబ్బాయి కూడా తెలిసి వచ్చింది, తెలిసి ఇప్పుడు చిన్న అబ్బాయి కదా. ఆయన ఏం చేస్తాడు? ఆ పిల్లగాడు చెప్పిండా చేయమని? ఆ అబ్బాయి కూడా తెలిసి వచ్చింది, చిన్న అబ్బాయే కదా. ఏమంటున్నా ఆ అబ్బాయి కూడా బుద్ధి వచ్చిందని చెప్తున్నా. అన్న సిగ్గుపడుతున్నా అంటాడు. నాగరే ఇస్తాడు మంచిగా చేసుకొని బతుకు తమ్ముడు, నీ వేరే లెవెల్ ఇస్తాను చేస్తా. వీడిని ఎక్కడేం తెలుసా, వీడు వాడు అంతా కలిసి ఈ రాపిడులు కొట్టుడు, మొత్తం దోస్తాన్లు పట్టుడు, అంత ఆగా సంవత్సరం మొత్తం గర్భేసుకున్నాడు. ఒక 5 ఏళ్ళ కదా మొత్తుకుంటున్నా మంచిగా ఉంటారు తమ్ముడు, నాతో మంచిగా చెప్తున్నా. ఒక 4 ఏళ్ళు చేసిండు, 1 ఇయర్ అయితే మొత్తం బయట పోయి ఏం చేస్తుండు బయట. ఇప్పుడు రాపిడో కొట్టుకుంటాడు, ప్లస్ మళ్ళీ ఇబ్బంది దగ్గర పోతాడు. అంత చిచ్చరేసాలు గంజాయి ఈ లంజవాడుకు రాశిగాడుకు ఇట్లా ఏని కారణం వీడు. రాశిగాడు ఏని కారణం వాస్తవం వీడు. వీడు ఇంద్రాల్సింది ఆగిరాడా, వీడు ఉన్నాడని చెప్పి వాడు వచ్చిండు వీడికి వచ్చిండు. వాస్తవంగా వచ్చి ఏం చేసిండు, వాడు మత్తులా ఇక వచ్చి ఏం చేసిండు, తలుపు కొట్టిండు. అది ఏర్పడకుండా వీడు పోయిండని వాడికి ఆలోచన లేదు. ఓంకార తలుపు కొట్టిండు. ఇక్కడ ముసలమ్మ ఏమన్నదో ఏం కథనం, దాన్ని మాత్రం వాడు కొట్టింది వాస్తవం. నీకు మంచి పేరు ఉందా ఊర్లో కనీసం? ఇప్పుడు లేదు. ఒప్పుకుంటున్నావు కదా? ఓపెన్ గా నీకు కన్నా లెక్క ఒక మాట అంట, సిగ్గు శరం అనేది వచ్చిందా ఇప్పటికన్నా? ఇంకా అదే బేవర్స్ గాని లెక్క తిరిగి ఆ ర్యాపిటోలు కొట్టుకొని. నేను ఏం చెప్తా ఉన్నా ఒక్కటి ఆలోచించండి. ఇలాంటి పిల్లలు ఈరోజు అతనే చెప్తా ఉన్నాడు, వీన్ సోపతి, ఈ అబ్బాయి సోపతి బట్టి ఓంకార్ సరే వాట్ ఎవర్ తెలిసి తెలియక అందరం తప్పులు చేస్తాం. నేను ఏమంటా ఉన్నానంటే వాళ్ళ అయ్య కష్టపడి నాగరాజ్ అనే వ్యక్తి, నాగరాజే కదా, కనకరాజ్ అనే వ్యక్తి కష్టపడి హైదరాబాద్లో ఏదో చేసి ఆయన ఏదో మోండ మీదకి పోయో ఏదో చేస్తే ఇప్పుడన్నా మారుతావా? ఈ విధంగా ఈ లంగేశాలు ఇట్లాంటి పిచ్చి చేద్దాం అనుకుంటున్నావు. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ వీడియో, గుర్తుపెట్టుకో. మారుతా ఇప్పటికి. డాడీ అమ్మనైనా చెప్పినట్టు వింటావా? మళ్ళీ ఇవే రాత్రిపూట బండ్లు వేసుకొని షోయింగ్లు చేసుడు, హైదరాబాద్ నుంచి వచ్చి ఊర్లో మీరు ఏమనుకుంటారంటే హైదరాబాద్ నుంచి బండి వేసుకొని ఊర్లో 4-5 రౌండ్లు కొడితే అరే మనం గురించి చాలా గొప్పగా మాట్లాడుతారు అని ఫీల్ అవుతారు కదా. అట్లా అనుకోలేము. వీళ్ళు చిల్లర వేషాలు వేసి తిరుగుతారు అన్న కాడికి వస్తారు. అట్లా తిరుగుతాయి. రేపు పొద్దున ఎవరైనా పిల్లని ఇస్తారా ఇట్లాంటి క్యారెక్టర్ ఉండి ఇట్లా చేస్తే ఎవరికైనా? ఇయ్యారు. మరి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, బేవర్స్కి ఇట్లనే తిరుగుదాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మరి నీలాంటి వాడికి ఎవరికి ఇవ్వాలి పిల్లలు? ఇప్పుడు మంచి దారిలోనే వెళ్తా. మంచి దారిలో వెళ్తావు, గుర్తుపెట్టుకో. ఓకే వాట్ ఎవర్ తెలిసి తెలగ చేసినా ఇప్పుడు మారుతా అనే విషయాలు అంటున్నాడు కాబట్టి రెస్పెక్టబుల్గా ఓకే వాట్ ఎవర్. వాళ్ళ డాడీ కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టిండు, తప్పులేదు. కొట్టడంలో తప్పులేదు, ఎందుకంటే కన్నోడు చేయకపోతే ఎవడేస్తాడు? బయట ఎవడేస్తాడా? 100%గా చేస్తారు తప్పు చేసినప్పుడు. కాబట్టి పిల్లలు ప్రతి తల్లిదండ్రి తప్పు జరిగేదాకా చూసి తప్పు జరిగిన తర్వాత పీకల మీదకి తెచ్చుకోవద్దు అనేది నా ఇంటెన్షన్. ఏదున్నా ముందు జాగ్రత్త. ఏం కాదులే, ఏం చేస్తాను నా కొడుకు, నా ముద్దుల కొడుకు అంటే ఇగో ఇలాంటి ముద్దుల పనులు చేసి ఊర్లో పరువు లేకుండా, ఊర్లో ముఖం ఎత్తుకోకుండా, కన్న పాపానికి తల ఎత్తకుండా చేస్తారనేది ఇది నిదర్శనం. కన్న పాపానికి ముడ్డి గడిగి అన్ని గడిగి జ్వరాలు వస్తే నిద్రలు పోకుండా అన్నీ చేస్తే ఈరోజు కన్న పాపానికి ఇగో ఇలాంటిది పనులు చేసిరని చెప్పుకోవచ్చు. సోపతులు ఇప్పటి నుంచే సోపతులు బట్టి పిచ్చి చేసాలు వేసుకుంటా ఓ బండి ఇగో ఇదే బండా డియో, ఈ బండ్లు వేసుకొని నీకు బుద్ధి ఉండాలి. నువ్వెందుకు ఇప్పించినావు బండి? మరి ఎందుకు ఇస్తున్నావు ఆయనకి? నువ్వు తీసుకొని పో, కష్టపడి అంత కష్టపడుతున్నావు కానీ ఊరు నుంచి పోయి. లాంగ్ ఉందని నేను బండి ఇప్పించిన. ఈయనకొకటి పెద్ద కొడుకు ఒకటి. అది ఇంకో కొడుకున్నాడా నీకు? 2 ఉన్నారు. ఏం చేస్తాడు పెద్ద కొడుకు? మెడికల్ షాప్లో చేస్తాడు. మరి ఈయన నువ్వు ఇట్లనే వదిలేస్తావా? ఇట్లా తాగుతాను డైరెక్ట్ చెప్తున్నాడు. వదిలేడు ఆయన అసలుకే. కష్టం చేసుకోవాలా, బతకాలని చెప్పిన నేను. బతకాలని ఆయనకు బండి కొనిచ్చినట్టు ఇదే కావాలని ఈయన కొనిచ్చిన. ఈయన చిన్న ఆయన పెద్ద ఆయన ఐరిష్, ఈయన చిన్న ఆయన ఓంకార్. కాదే పెద్దయినా ఎప్పుడన్నా ఇలాంటిది వచ్చినప్పుడు నీకు తెలిసినప్పుడు అంటే పిల్లలు మంచి పని చేసినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాం, కానీ ఇలాంటి లంగ పనులు చేసినప్పుడు తలెత్తుకొని తిరగాలంటే కొంచెం అనిపిస్తుంది. నాకు తప్ప అనిపిస్తుంది. నా ఊళ్ళో నేను తలెత్తుకోపోతున్నా. నీ ఊళ్ళో నువ్వు తలెత్తుకోలేకపోతున్నావు. నా అమ్మకి ఇట్లా జరిగిందని నా అంతా నేనే కుమిలిపోతున్నా లోపల. తలెత్తుకోకుండా బస్ స్టాండ్ పోనన్నా ముఖం తిరగకుండా పోతున్నా. నేను దించుకొని పోతున్నా, తల ఎత్తుకుని గల్లెగిరిసుకొని బయటని ఇలా ఇట్లా పోతున్నా.
ఇట్లా పోతుంది. కన్న కొడుకు చేసిన పాపానికి ఈరోజు ఊర్లో బస్ స్టాండ్ అట్లా నడుచుకుంటూ పోదామంటే కూడా తలదించుకొని పోవాల్సి వస్తుందని బాధపడతా ఉన్నావు. తల్లిదండ్రులకు ఏం చెప్తావే? నీ తప్పు ఉందా లేదా ఇట్లా వదిలేసిన? నేను వదిలే కదా, నీకు తోటనికి బండి కొనిచ్చినప్పుడు నాకు బండి కొనియాలని నువ్వు ఎగిరినవు. నీకు బండి కొనిస్తానని చెప్పిన, నేను కొనిచ్చిన. నేను సుత కట్టుకుంటానా, కట్టుకున్నప్పుడు నువ్వు చేసుకోవాలి. నేను ఈ పని చేసుకుంటానని మా కొడుకు దగ్గర పంపించిన. నువ్వు అన్న అని ఈయన అన్న అవుతాడు, ఆయన తమ్ముడు అవుతాడు. పని వేను చేస్తలేడంట పని. ఇప్పుడు ఇప్పుడు వేరే 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 కాడ పోయిందని సంద అయితే లేదా మరి ఆడ పని చేయాలంటే ఆ మనోడు కాబట్టి ఏదైనా చెప్తాడు. వేరే కాడికి ఆడ ఒక 15 రోజులు చేస్తాడు సార్. 15 రోజులు చేయగానే ఈ వీడు ఇప్పుడు ఆ రాజేష్ గారును ఇంకా 4 ఉన్నారు. వాళ్ళు రాగానే ఫోన్ చేయగానే వీడు ఊరుకొస్తాడు, బండి వేసుకొని ఊరుకొస్తాడు. ఆడ చేసిన పైసలు వీళ్ళు తాగిపిస్తాడు జంపుగా. ఏమైనా పెట్టినావా? నెలకి ఇంత ఇయ్యాలి, ఇంత ఇది అని ఇద్దరు కొడుకులకు ఏమైనా చెప్పిన. ఆయన ఎంత ఇస్తాడు? ఆయన ఇంట్లో ఇస్తాడు. ఈయన ఇప్పుడు 6 నెలల ₹1 ఇస్తాడు. అప్పుడు ఇచ్చేది 1000 నెలకు 1000 ఇచ్చేది. అబ్బో, రోజుకి 600 సంపాదించి నెలకు ₹1000 ఇస్తాడు. ఈడబెట్టిన పైసలన్నీ లేవు కదా అందులో, రూమ్ లో చూస్తే లేవు. మరి గట్టినది మరి పరిస్థితి. ఇల్లు ఏమైనా కట్టినావా? హైదరాబాద్ వెళ్ళలేదు, ఏం లేదు. మరి పైసలు ఏడ పెడుతున్నావు? నెలకు ₹1000. మరి ఏం చేయాలి మరి? గట్లా దోస్తులను రాగానే ఉరకంగానే పోయి తాగుడు, ఎంజాయ్ చేసుడు, ఇవన్నీ. ఇది పరిస్థితి. కొడుకు ఏదో పని చేసుకుంటాడు అన్న ఉద్దేశంతో బండి కావాలంటే బండి ఇప్పిస్తే కొడుకు చేసే పనులు ఇట్లా నెలకు ₹1000 ఇస్తాడు. ఇంట్లో రోజుకి 600 నుంచి 700 సంపాదించి ఇచ్చేది ఇంట్లో. ఇది ఏ తల్లిదండ్రి అయినా ఎప్పుడు ముడ్డెంబడి ఎద్దును కదా ముళ్ళు కట్టెతో పొడిచినట్టు ఎవడు పొడవరు కదా. ఎవరి బుద్ధానికి రావాలి. సమాజంలో బతుకుతా ఉన్నాం, రేపొద్దున ఊళ్ళో పోతే తలెత్తుకొని తిరగాలి, ₹10 సంపాదించుకోవాలి. ₹10 సంపాదిస్తేనే మనకు విలువ ఉంటుందనే జ్ఞానం మర్చిపోతా ఉన్నారు పిల్లలు ఇక్కడ, యూత్. ఇది ఈ అబ్బాయి ఓంకార్ అనే అబ్బాయికి ఒక్కటి చెప్పేది కాదు. ఇది ప్రతి గ్రామంలో ఉన్న పిల్లలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు గ్రహించాలి. తల్లిదండ్రికి కని పెంచినప్పుడు తల్లిదండ్రికి ఇంత పేరు తెచ్చుకునే పనులు చేయాలి తప్ప ఇలాంటి లత్కోర్ పనులు చేసి తల దించుకునే పనులు చేయొద్దు అనేది నేను చెప్తా ఉన్నా. ఇది మొత్తం మీద ఇక్కడ జరిగిన సంఘటన ప్రతి ఒక్కటి నేను చూపించిన అనుకుంటున్నా. ఇంకా కొన్ని విషయాలు కూడా నేను ఒకసారి ఆ అబ్బాయి ఇంటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తా. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటనేది కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.